అసలు రంజాన్ నెలలో ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. సరదాగా మార్కెట్‌కి వెళ్తే నా చూపు చికెన్‌కెళ్ళి మళ్ళింది. పైగా రంజాన్ మాసంలో చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ అంటూ చాలా రకాలు తినేవాళ్ళం. ఇప్పటికి ఏమైందిలే న్యూస్‌లో తినొచ్చని చెప్పిన తర్వాత నా ఫీలింగ్ అయితే అని గొంతు కోయ్ అంటూ హడావుడిలో హల్లాలు చేసేసా. వ్యూవర్స్‌కి ఒక గమనిక. ఈ హడావుడిలో ఆయన చెయ్యి తెగితే నాకు సంబంధం లేదు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. పైగా ఆ టైం వరకు అంటే 10:30 ఆ టైం వరకు చికెన్ కొట్టడం ఒక ఎత్తు అయితే, మీరు రంజాన్ మాసం రోజా ఉపవాసాలు ఉంటున్నారు కదా, ఫ్రెష్ చికెన్ కొట్టిస్తా, చికెన్ మిగిలినా పర్లేదు ఫ్రెష్ కోడే కొట్టిస్తా అన్న ఒక ఎత్తు. హాయ్ బోల్తే ఇక చికెన్ తీసుకుని అక్కడ నుండి ఎలానో మార్కెట్ లో ఉన్నాం కాబట్టి కొత్తిమీర, పుదీనా అలా పరికరాలు తీసుకున్న తర్వాత బాగా నడిచింది వ్యవహారం. కానీ అక్కడ షాకిర్ అన్నకి టిఫిన్ కావాలంటే ఎక్కడ నేను తీసుకురాను. డోరా బుజ్జి తిరిగినట్టు అటు ఇటు తిరిగిన తర్వాత టిఫిన్ షాప్ కనబడింది. అందులోనూ ఆ టైం వరకు టిఫిన్ ఉండడం చాలా గ్రేట్. షాకిర్ అన్న అయితే బోండా వేయించుకున్నారు, నేనైతే గారె వేయించుకున్నాను. అందులోనూ నాకు చాలా బాగా నచ్చింది ఇస్తరాగులో ఏదో అన్నం పెట్టినట్టు టిఫిన్ పెట్టారు. సబ్స్క్రైబ్ అయితే కొద్దిగా శాంతి కలిగింది.